ద లార్డ్. దేవుని స్తోత్రం. అందరికీ ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు గత కాలం అంతా కూడా మనల్ని కాపాడి ఇదేనో కూడా దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకై దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. మరోసారి పిల్లారా, ప్రభు సన్నిధిలో మనం దేవుని స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చాడు. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను మీ మధ్యలోనికి ఈ దినం కూడా రావటం జరిగింది. నిన్నటి దినం మనం దేవుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి విషయాలు విన్నాం. ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి దేవునికి మనల్ని అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని వినటానికి, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించటానికి, ఘనపరచటానికి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ దినం కూడా ప్రభువా, నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని బలపరచండి. నాతో మాతో మాట్లాడండి. మహిమ ఘనత మీరే పొందమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. పిల్లారా, ఇదను కూడా నేను కొన్ని విషయాలు మీ మధ్యలో పంచుకోవాలని చెప్పి దేవుడు నన్ను ప్రేరేపించబడటం జరిగింది. ఇదేనా కూడా కొన్ని మాటలు మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని మనం గణపరచుదాం. ఈ దినం నేను కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మన జీవితాల గురించి, మన పిల్లల జీవితాల గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగనే మనము థింక్ చేస్తూ ఉంటాం. మనము ఆలోచించటం మాత్రమే కాదు, కానీ మనము చాలా విచారిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుడు మన గురించి ఎంతో కేర్ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, జాగ్రత్త కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు మన విషయంలో ఎంతగానో శ్రద్ధను చూపిస్తూ ఉన్నట్లుగాను, దేవుడు మన కొరకు ఎంతగానో మరి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇదేనో కూడా దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. అయితే మధ్య వచనాలు కొన్ని నేను చదివించను, కొన్ని మాత్రం ఇంపార్టెంట్ అనేటువంటివి నేను మీకు చదివిస్తాను. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని విందాం. మాథ్యూ చాప్టర్ 18 verse 1 through 10. ఆ కాలము నా శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన చిన్న బిడ్డలను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు బిడ్డల వంటి వారు అవ్వాలి, అప్పుడే పరలోక రాజ్యం ఉంటుంది. ఎందుకు యేసు ప్రభు వారి మాట చెబుతా ఉన్నారు? ఎవడు గొప్పవాడు అనేటువంటి తర్కం అనేటువంటిది శిష్యుల్లో వచ్చింది. ఈ దినాల్లో కూడా చాలా మంది గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటారు, పెద్దలుగా ఉండాలనుకుంటారు, అధికారులు ఉండాలనుకుంటారు. దాని కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. దేవుని నమ్మిన బిడ్డలు కూడా, విశ్వాసులు కూడా, సేవకులు కూడా, దైవజనులు అని చెప్పుకుంటూ కూడా అధికార వ్యామోహం కలిగిన వారిగా ఉంటారు. అధికారం కొరకు వెంపర్లాడుతూ ఉంటారు, అణగదొక్కుతారు. ఎంతమందినైనా కానీ మాటలతో చంపేస్తారు, యుద్ధాలు చేస్తారు, అసూయ కలిగి ఉంటారు, ద్వేషాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకి కావాల్సింది అధికారము, ధనము, సుఖము. రాశ, నేత్రాశ, జీవపటము పనిచేస్తూ ఉంటుంది. శిష్యుల్లో కూడా ఆ దినాల్లో పనిచేసింది. ఈ దినాల్లో కూడా చాలా మంది బ్రతుకుల్లో ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపటము పనిచేస్తూ ఉంది. పిల్లారా, యేసు ప్రభు వారు అంటున్నారు, ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు దగ్గరికి. ఎవడు గొప్పవాడు అనేటువంటిదే కదా మీకు తేలాల్సింది, మీకు తెలియాల్సింది. ఇదిగో చిన్న బిడ్డను తీసుకొని ఆయన వారి ఎదుట నిలవబెట్టి ఏమంటున్నాడంటే, ఈ బిడ్డల వంటి వారుగా ఎవరైతే మారతారో, బిడ్డల వంటి వారుగా ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, వారే పరలోక రాజ్యానికి వారసులని యేసు ప్రభు చెబుతాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం వారికి అద్భుతమైనటువంటి విషయాలు యేసు ప్రభు వారు చెబుతా వస్తున్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే చాలా భయంకరమైనటువంటి పదాన్ని వాడాడు.
ఏమని వాడాడంటే, ఎవరైతే అభ్యంతరపరుస్తారో, ఎవరైతే చిన్న బిడ్డల్లాగా ఉండరో, ఎవరైతే మార్పు కలిగి ఉండరో, మారు మనసు కలిగి ఉండరో, నూతన పరచబడరో, స్వభావాన్ని మార్చుతారో, స్వభావంలో నూతన క్రియను కార్యాన్ని ఆహ్వానించరో ప్రతిరోజు, వారు తిరగటి రాయి వారికి మెడకి కట్టబడి సముద్రంలో పడవేయబడటం వారికి మేలు అంటున్నాడు. వావ్! పిల్లారా, చిన్న బిడ్డల వల్లే ఉండండి, సేవ చేయండి, పరిచర్య చేయండి. ఆమేన్. నేను అంబానీ గురించి ఒక మాట విన్నాను. మరి అంబానీ కొడుకులు అనిల్ అంబానీ కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, మరి వాళ్ళ కొడుకులు కావచ్చు, అనంత అంబానీ అనేటువంటి అతని గురించి నేను వింటూ ఉన్నప్పుడు, మా తండ్రిలాగా నేను సేవ చేయలేను, కానీ మా తండ్రి చేత నేను ఎంతో ప్రేమించబడుతూ ఉన్నాను అని చెప్పుకొచ్చాడు అన్నమాట. తండ్రి చేత, తల్లి చేత, అతను కలిగిన ఆపదల్లో నా యొక్క దినాలన్నీ కూడా చక్కటి గులాబీ రెమ్మల మీద లేదా పూల మీద పనుకునేటువంటి పరుపులాగా ఉంటుంది అనుకుంటారేమో, కాదు, ముళ్ళు కూడా ఉంటాయి నా యొక్క పడక మీద నా జీవితంలో అనేటువంటితో చెప్పుకొచ్చాడు. సో అందరికి ఉంటే పిల్లారా శ్రమలు అనేటువంటి, బాధలు అనేటువంటి, కష్టం అనేటువంటివి. అనేక సార్లు ముళ్ళ మీద పనుకున్నట్లుగాను, అనేక సార్లు శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు ఎన్నో మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. వాళ్ళకి అన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఒక్కోసారి ఎంతో బాధ, ఎంతో వేదనని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ కుమారుడు ఆ వ్యాధులు, ఆ బాధలు తల్లిదండ్రుల చేత ప్రోత్సహించబడి అతను కలిగినటువంటి ఆశలు, కోరికలను బట్టి ఒక హాస్పిటల్ ఎనిమల్స్కి, అంటే జంతువులకి, ముఖ్యంగా ఏనుగులు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దానికి ఏదో 600 ఎకరాల పైన ఏదో ఒక కేటాయించి జంతువులు పెట్టాడని నేను వింటూ ఉన్నాను. అట్లా చాలామంది కూడా ఉన్నారు. ఓకే, ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నారు, ఇంకెన్నో సేవలు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. దానికంటే క్రైస్తవ బిడ్డలు కూడా, దేవుని సేవకులు కూడా ఎంతోమంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న పిల్లలు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హెచ్చించుకోవద్దు, సేవకుడిగా ఉండండి. సేవ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సేవ చేయటానికి నడిపించండి, సేవ చేయమని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తూ ఉంటాను, కొంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీ హాస్పిటలైజ్, మెడికేషన్, ఇంకా ఇలా చెప్పుకున్న ప్రతి ఆపరేషన్స్, సర్జరీస్, అనేకమైనటువంటి రీతుల్లో వారి కష్టాన్ని, వారి శ్రమని వారు అలాగా మరి ఎంతో మందికి సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఎనీహౌ, దేవుని స్తోత్ర. సేవ చేసేవారిగా ఉండాలి పిల్లారా. అలాంటి వారిని, చిన్న బిడ్డలు, దేవుడు బిడ్డల గురించి పట్టించుకుంటున్నాడు అని, మన కుటుంబాల గురించి పట్టించుకుంటున్నాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. 10వ వచనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం చాలా అద్భుతమైనటువంటిది. 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచూ ఉందరని మీతో చెప్పుచూ ఉన్నాను. దేవుని దూతలు నీ పిల్లలకి కాపలాగుంటారు. నీ పిల్లల్ని దేవుని దూతలు కాస్తూ వారి విషయాలు దేవుని ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉంటారంట. దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటారంట ఎప్పుడు కూడా. కాబట్టి నీ పిల్లల గురించి కానీ, నీ గురించి కానీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీ యొక్క హృదయంలో, నీ అంతరాత్మల్లో అద్భుతాలు చేయడానికి మొదలు పెడుతున్నాడని గుర్తుపెట్టుకో. నీ పిల్లల భవిష్యత్తు ఆయన చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆయన చూస్తున్నాడు, నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు చూస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటే ఈ విధంగా మనం సెలవిస్తూ ఉంది. Proverbs chapter 17 verse 6. 17:6 వచనం. కుమారులు వృద్ధులకు కిరీటములు, తండ్రులే కుమారులకు అలంకారము. కుమారులు వృద్ధులకు కిరీటం అంట. వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. తండ్రులే అలంకారము, వృద్ధులు మరి కుమారులు వృద్ధులకు కిరీటముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సో కుమారుల యొక్క కుమారులు, అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్ల తరతరాల గురించి అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నిన్నును నీ కుమారులను నీ యొక్క కుమారులను తరతరాల వారికి, ఈ భూమి ఉన్నంత వారికి ఈ భూమి మీద వారికి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి వాగ్దాత దేశములో నివసింపచేస్తాను, ఆనందింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్.
మన పిల్ల తరాల గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మన పిల్లల భవిష్యత్తు గురించి, వారి జీవితాన్ని గురించి, వారి యొక్క పిల్లల గురించి, వారి కుటుంబాల గురించి. నువ్వు బాధపడిపోయి, మీరు ఎంతో బాధలో దిగుల్లో ఉండిపోయి, కృంగిపోయి, కృషించిపోయి నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు పిల్లరా. దేవుడు నీ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నీ పిల్లల్ని అలాగ దీవిస్తానంట, కిరీటాలుగా దీవిస్తానంటా ఉన్నాడు, అలంకారాలుగా చేస్తానంటా ఉన్నాడు. 3 యోహాను పత్రిక 1:4 3 John chapter 1:4 నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యాన్ని గురించి అనుసరించి వింటూ, దాని గురించి దాంట్లో నిలిచి ఉండి దాంట్లో నడుచుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దాని గురించి పిల్లలకి దేవుని వాక్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని మార్గంలో నడిపించాలి, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలోనికి నడిపించాలి, దేవుని ఆరాధించే వారిగా చేయాలి. అది ప్రాముఖ్యమైనది. అంతేగాని సణుకోవటము, గొనుక్కోవటము, తిట్టుకోవటము, గలీజ్గా మాట్లాడుకోవటం, పోట్లాడుకోవటము, ఘర్షణలు పెట్టుకోవటం, కల్పితాలు చెప్పుకోవటము, ద్వేషించటం, దూషించటం, అసూయ పడటం, అసహించుకోవటం, ఇలాంటివన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి పిల్లరా. మీరు మీ కుటుంబాల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారు, దేవుడు వారి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందరిని ప్రేమించాలి, అందరి ఎడల జాలి చూపాలి, కరుణించాలి అనేది దేవుని చిత్తము. ఇర్మియా గ్రంథం 1:5 జెరెమియా చాప్టర్ 1:5 గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి నీ జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి. నీ పిల్లల గురించి దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ భూమి ఆకాశం పుట్టక ముందే ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు జగత్పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు, గర్భములో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములోనికి నిన్ను పంపించిన నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 139 కీర్తన 13 దగ్గర నుండి Psalms 139:13 through some verses. అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను. ప్రతిదీ కూడా దేవుని సన్నిధానములో ఎలాగా తనను సృష్టించాడు, కలుగు చేశాడు, తల్లి గర్భంలో రూపించాడు అనేది దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో, మీ యొక్క తరతరాల్లో, భవిష్యత్ కాలంలో, రాబోయే దినాల్లో దేవునికి అప్పగిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని నమ్ముకుంటే, దేవుని గణపరిస్తే, దేవుని ఆరాధిస్తే అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. పిల్లలు మీ పిల్లల జీవితంలో వాళ్ళు చూస్తారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి బోధిస్తారు, దేవుని గణపరుస్తారు, ఆరాధిస్తారు. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా. వాహావ్. కీర్తన 139 కీర్తన 18 139 కీర్తన 18 వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటిన నా ఎదుటనే మేల్కొంటిన ఇంకను నా యొద్దనే నీ యొద్దనే ఉందును. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే కూడా లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటిన ఇంకను నీ యొద్దనే ఉందును అని అంటూ ఉన్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 49:15 సెలవిస్తాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుతురు గాని నేను నిన్ను మరువును అంటూ ఉన్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉండవి అంటాడు. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ భార్య, నీ భర్త, నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరి గురించి దేవుడు పట్టించుకొచ్చినాడు. పిల్లరా, మా తాత పేరు ముక్కాల ఏలియా, మా యొక్క నాయన పేరు సమాధానం. సో మా తాతయ్య, మా నాయనమ్మ సంసారము, కుటుంబము, లేకపోతే పిల్లలు అందరూ కూడా విస్తరించిపోయారు. వారందరూ కూడా ఒకసారి దేవుడు నాతో మాట్లాడతాడంటే అందరి కొరకు ప్రార్థించాలి, బలపరచాలి, దీవించాలి, ఆశీర్వదించాలి, విజిట్ చేయాలి, ధైర్యపరచాలి, ప్రోత్సహించాలని మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీతో కూడా, మీ కుటుంబాలతో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తూ మీకు పుట్టిన పిల్ల తరాల్ని, తరతరాల్ని దేవుడు దీవిస్తాడు. యెషయా గ్రంథం
54వ అధ్యాయం 13వ వచనం. ఐజయా చాప్టర్ 54:30. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యోవేలు 2:28. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ తరతరాల గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రియుల వాగ్దానాలు. దేవుడు వాగ్దానం చేస్తే మాట తప్పని వాడు, తప్పక వాక్యాన్ని నెరవేరుస్తాడు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీద ఉన్న ఆత్మను కుమ్మరించేదను, వారందరి మీద కుమ్మరిస్తాను. మరి ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని దోమ స్తంభములను కనపరిచేదను. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 4:9. డిట్రానమీ చాప్టర్ 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక యుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పాలి. నువ్వు నీ కుమారులకు నేర్పాలి, నీ కుమార్తెలకు నేర్పాలి. నీ బంధువులు, స్నేహితులు, నీ రక్త సంబంధాలు అందరితో దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం పంచుకుంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే, దేవుని వాక్యాన్ని చెబితే దాని నుండి తొలగిపోరు పిల్లారా, ఎన్నడూ తొలగిపోరు. ప్రైజ్ ది లార్డ్. 128వ కీర్తన మనందరూ తెలిసిందే. మొదట వచ్చిన దగ్గర నుండి వచ్చిన చదువుకుందా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ఉండు. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ భోజనపు బల్ల అంటే నీ భోజన బల్లే, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్ల ఒలివ మొక్కల వల్లే ఎదుగుదురు. యెహోవా యందు భయభక్తులు గలవాడిలాగు ఆశీర్వదించబడును. సియోనులో యెహోవా నిన్ను సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు అండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ పిల్ల తరాలు దీవెనకరంగా ఉందురుగాక, ఆశీర్వాదకరంగా ఉందురుగాక. నో మోర్ వరీస్, నో మోర్ డౌట్స్, నో మోర్ క్రయింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి అర్పించుకోండి మిమ్మల్ని, మీ జీవితాలు, మీ కుటుంబాన్ని, మీ సమస్యలు, మీ బాధలు, మీ నిందలు, అవమానాలు అన్నీ కూడా యేసయ్య మహిమలో, యేసయ్య ఐశ్వర్యములు, ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన ఆనందము, ఆయనకు అభిషేకము, ఆయనకు పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడి మీ కుటుంబం అంతా ఆత్మచేత నింపబడి సంతోషించుతురు గాక. హల్లెలూయా. పిల్ల తరాల మీద దేవుడు సమృద్ధి కృపనిస్తానంటున్నాడు, అగ్ని వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు, పరిశుద్ధాత్మ సన్నిధిని కుమ్మరిస్తానంటున్నాడు, కాపాడుతానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, బలపరుస్తాను, హెచ్చిస్తాను, ఉన్నతులుగా చేస్తాను అంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించినట్లుగా ప్రార్థించుకుందాం. ప్రభువా నీ వందనాలు, స్తోత్రాలు. ఇదేనో నీ వాక్యం ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. నీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని బలపరచండి. దేవా, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో దాచిపెట్టుకొని నాయన అవి గొప్ప విత్తనాలుగా ప్రభా, గొప్ప మొలకలై, గొప్ప చెట్లుగా, గొప్ప మ్రానుగా, గొప్ప ఫలాలు నాయన, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అనేకులకు పంచినట్లుగా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లుగా దీవించమని, మార్పు చెంది నూతన పరచబడి మా పిల్లలు, మా కుటుంబాలు, మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఎవ్వరికి మేము వ్యతిరేకంగా ఉండకుండా, విరోధంగా ఉండకుండా, ద్వేషించకుండా, దూషించకుండా, హింస పెట్టకుండా, బాధ పెట్టకుండా నాయన, మా మాట చేత, మా క్రియల చేత ఎవరిని గాయపరచకుండా, బాధ పెట్టకుండా, అవమానించకుండా ఉండునట్లుగాను మమ్మల్ని భద్రపరచమని దీవించి మహిమ ఘనత నీవే పొందమని యేసు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి ప్రభు రాకడ వరకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. బర్త్డే జరిపించుకుంటున్నటువంటి వారికి నా విషయం తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధితో దీవించి ఆశీర్వదించును గాక. వెడ్డింగ్ డేస్ కానీ, యానివర్సిటీస్ కానీ, యానివర్సిటీ అంటే ఏదైనా కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, లేకపోతే ఏ యొక్క యానివర్సరీలు అయినా మీరు జరుపుకుంటున్నటువంటివి, మీ కంపెనీలు కావచ్చు, మీ పని కావచ్చు, చర్చి కావచ్చు,
బిల్డింగ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ప్రైజ్ ది లార్డ్, అలా బర్త్డేస్, అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇదేనా మా కుమార్తె బర్త్డే జరుపుకుంది. ఆ సందర్భం గుర్తొచ్చి మరోసారి మీకు కూడా విషయం చెప్పాలని నేను ఆశపడ్డాను. కాబట్టి మీతో మాట్లాడటం జరిగింది. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ పిల్లల్ని, మీ పిల్ల తరాల్ని, మీ యొక్క ప్రతి వ్యక్తిని కూడా, మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అందరినీ సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. Until then, take care. Until then, take care. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Glory to God. Amen.